నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తమిళనాడు రాజకీయాలు మళ్ళీ ముదురుతున్నాయి. ఇటు టీవీకే పార్టీ, అదే విధంగా డిఎంకే పార్టీ, ఈ రెండు పార్టీలకు కూడా గొడవ గట్టిగానే కాబోతుందని చెప్పుకోవచ్చు. అసలు ముచ్చట ఏంటంటే, టీవీకే పార్టీకి చెందిన ఆదవ్ అర్జున, ఈయనకి డ్రగ్స్ స్మగ్లింగ్ వీటన్నిటితో సంబంధం ఉందంటూ డిఎంకే పార్టీ ఆరోపించింది. ఇక దీనిపై స్పందించిన ఆదవ్ అర్జున, ఇవన్నీ నిజము కానే కావు, ఎటువంటి ఆధారాలు లేకుండా నాపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారు, ఇటు సోషల్ మీడియాలో అన్ని రకాలుగా కూడా నాకు ఒక మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, ఇటు నా ఫేమ్ నేమ్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి అంటూ ఇటు డిఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ కు, డిఎంకే ఐటీ వింగ్ కు వీటన్నిటికి కూడా నోటీసులు పంపించిండు. నోటీసులు పంపించిన 48 గంటల్లో నాకు క్షమాపణ చెప్పకపోతే మీపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను, దీనిపై కోర్టుకు వెళ్ళడానికి కూడా నేను వెనకాడనంటూ ఆదవ్ అర్జున డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను బ్లేమ్ చేస్తున్నారు, మీతో నిజమైన ఆధారాలుండి ప్రూఫ్స్ ఉంటే అప్పుడు నన్ను అనండి, అంతేగాని ఉట్టి గాలి మాటలు మాట్లాడుతూ ఉట్టిగా ఈ విధంగా నన్ను బ్లేమ్ చేస్తున్నందుకు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి, డిఎంకే పార్టీ కూడా క్షమాపణలు చెప్పాలి, నష్టపరిహారంగా ₹1,00,00,000 చెల్లించాలంటూ కూడా ఆదవ్ అర్జున డిమాండ్ చేస్తున్నారు. ఇక అంతేకాకుండా ఇటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రీసెంట్ గా అరెస్ట్ చేసిన జాన్ బ్రిటన్ తో కూడా ఆదవ్ అర్జునకి సంబంధం ఉందంటూ కూడా, ఇలాంటివి లేనిపోనివి ఆదవ్ అర్జునపై ఇవన్నీ సృష్టిస్తున్నారంటూ కూడా ఆదవ్ అర్జున దీనిపై ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా స్టాలిన్ తో పాటు డిఎంకే పార్టీ అంతా కూడా ఆయనకి క్షమాపణలు చెప్పాలని 48 గంటల్లో ఇప్పటికే నోటీసులు అందజేసిండు. 48 గంటల్లో ఇటు స్టాలిన్, అదేవిధంగా డిఎంకే పార్టీ, డిఎంకే ఐటీ వింగ్ ఇవన్నీ కూడా క్షమాపణలు చెప్పకపోతే, క్షమాపణలతో పాటు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వకపోతే దీనిపై ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ కూడా ఆదవ్ అర్జున మాట్లాడుతున్నాడు. టీవీకే పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఇటు విజయ్ ను, అదే విధంగా టీవీకే పార్టీలో ఉన్న వాళ్ళని దెబ్బతీయాలి, ఏదో ఒక రకంగా వాళ్ళని బ్యాడ్ చేయాలి, బ్లేమ్ చేయాలని డిఎంకే పార్టీ చూస్తుంది, కానీ అలాంటి వాటికి ఎలాంటి తావు కూడా ఉండదంటూ కూడా ఆదవ్ అర్జున చెప్తున్నాడు. ఇక అంతేకాకుండా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఉత్తిగా బయట వేయాలని చూస్తే అవన్నీ మీకే రివర్స్ అవుతాయి, వీటిపై ఖచ్చితంగా కోర్టులలో కూడా నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను, నాకు క్షమాపణ చెప్పకపోతే అంటూ ఇటు స్టాలిన్ కు కూడా డైరెక్ట్ గా ఆదవ్ అర్జున డిమాండ్ చేస్తూ వార్నింగ్ ఇస్తున్నాడు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.